హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఒకే సైజు బ్లౌజులు ఎక్కువ వస్తే మనము అన్నీ ఒకేసారి కట్ చేయొచ్చా? లేదంటే ఒకటికొకటి కట్ చేసుకోవచ్చా అనేసి ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇవైతే అన్నీ ఒకే సైజు అండి. కాకపోతే అన్నీ ఒకేసారి అయితే కట్ చేయకూడదు. ఎందుకంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. మరలా ఇగోండి ఒకటైతే ముందుగా కట్ చేశాను. ఇదైతే స్క్వేర్ నెక్ అండి. ఈ కటింగ్ అయితే మీకు వీడియో పెట్టాను చూడండి. కొన్ని స్క్వేర్ నెక్ అంటారు, కొన్ని రౌండ్ నెక్ అంటారు. అందువలన అన్నీ ఒకేసారి మనమైతే పెట్టేసి కట్ చేయకూడదు. ఎందుకంటే చివరి కొనలు ఒకటి లోపలికి ఒకటి కిందకి అట్లా ఉంటాయండి. అందువల్ల మొత్తం కటింగ్ అంతా రాంగ్ అయిపోతుంది. అందువలన మనము ఒకటి బాగా కట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంకో దాని మీద పెట్టేసి అలా కట్ చేసుకోవచ్చు. కానీ ఒకటి కట్ చేసి తర్వాత అదే కొలత ప్రకారం ఇంకొకటి మళ్ళీ పరుచుకొని నీట్గా కట్ చేసుకోవచ్చండి. లేదంటే కటింగ్ అనేది మనకి హెచ్చు తగ్గులు అనేవి వచ్చేస్తాయి. ఒక బ్లౌజ్ అయితే కట్ చేసేసాను. దాని ప్రకారం ఇగోండి ఇంకో బ్లౌజ్ అయితే ఇలాగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక బ్లౌజ్ వేసేసాను కదా, దాని మీద ఇంకోటి వేస్తున్నాను. ఇలాగైతే కట్ చేసామనుకోండి ఒకటి పైకి ఒకటి కిందకి అట్లా వచ్చేస్తాయి. అందువల్ల రాంగ్ వచ్చేస్తుంది. అందులోకి నెక్కలు కూడా అంటే వెనక వీపు అనేది కొన్ని స్క్వేర్ నెక్ పెట్టమంటారు, కొన్ని రౌండ్ నెక్ పెట్టమంటారు అన్నీ. అందువలన ఒకేసారి అయితే అన్నీ అయితే కట్ చేసామనుకోండి అలాగైతే పెట్టలేము కదా. ఒక్కొక్కటి అయితే మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇవన్నీ చూపిస్తుంది కదా, పైదైతే నాకు స్క్వేర్ నెక్ ఉంది. దీనికి నేను రౌండ్ నెక్ ఇంకోటి అయితే రౌండ్ నెక్ పెట్టమన్నారు. ఇగోండి షేప్ సేమ్ ఇదే విధంగా రౌండ్ అయితే గీసేసుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా గీసేసుకొని కరెక్ట్గా పెట్టేసి ఇగోండి ఇలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని మనమైతే కట్ చేసుకోవాలండి. అన్నీ అయితే ఒకసారి అయితే కట్ చేయడానికి అవ్వదండి. ఎందుకంటే ఒకటి స్క్వేరు ఒకటి రౌండు ఇట్లా పెట్టమంటారు కదా. ఇగోండి అదే క్లాత్ మీద మనమైతే ఇగోండి ఒకవైపు బ్యాక్ పార్టు, ఇంకో సైడు ఇగోండి ఇక్కడ చూపిస్తుంది కదా, ఇది ఫ్రంట్ పార్టు, ఈ ఇంకో సైడు హ్యాండ్స్ ఇలా పెట్టేసి మనము కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయండి. అయితే మిగతా క్లాత్ ఉంది కదా, దానిలోనే మన షేప్ బెల్ట్లు అవన్నీ రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ ముందుగా అయితే మార్కింగ్ అయితే ఇలా చేసేసాం కదా, ఇప్పుడైతే ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇదిగోండి ఇటువైపు అయితే షేప్ బెల్ట్లకు పెట్టేసుకున్నాము. ఈ విధంగా మనము పెట్టేసుకొని ఎన్ని బ్లౌజులైనా ఇలా కట్ చేసుకోవచ్చండి. అయితే ఎక్కువ బ్లౌజులు అయితే ఒకసారి అయితే కట్ చేయకూడదు. ఇదిగోండి ఇటు సైడ్ హ్యాండ్స్ ఆల్రెడీ లో కటింగ్ కూడా తీసేసాను. ఆ లో కటింగ్ని కలిపేసి మనము ఇలాగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ క్రిందన నుంచి చిన్న క్లాత్ తీసేయాలి. ఎందుకంటే మనకి సైడ్న ముడతలు రాకుండా ఈ విధంగా అయితే మనము కిందన కట్ చేసేసి ఇదిగోండి నెక్ ఇదంతా కట్ చేసుకోవాలి. ఇదైతే రౌండ్ నెక్ కదా, అందువలన ఇదిగోండి చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా మనం ఎలాగ షేప్ డ్రా చేసామో అదే డ్రా మీద కరెక్ట్గా కట్ చేయాలండి. ఈ బ్లౌజులన్నీ ఒకే కొల, కాకపోతే అన్నీ ఒకేసారి అయితే ఒకదాని మీద ఒకటి పెట్టేసి అయితే కట్ చేయకూడదు. ఒకటొకటి ఇట్లా కట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తాయండి. ఇంకా చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా కట్ చేసేసాక మిగతా పార్ట్లోన మనము షేప్ బెల్ట్, ఇంకా వెనక బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ వేసుకుంటాం కదా నడుము పట్టి, అన్నీ అయితే ఇందులో తీసేసుకోవాలి. ఇవి షేప్ బెల్ట్లు ఇవైతే కట్ చేసేసాను కదా. ముందుగా అయితే ఈ రెడ్ కలర్ జాకెట్ వీడియో అయితే కటింగ్ పెట్టానండి. సేమ్ అదే బ్లౌజ్ కొలత మీద వేరే బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను. ఇవ్వండి ఇలా ఒకసారి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇవ్వండి అదే బ్లౌజ్ని పెట్టేసి ఇంకో బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఒకటి రౌండ్ నెక్, ఇదైతే స్క్వేర్ నెక్. ఇదిగోండి ఇలాగా అన్ని బ్లౌజులు మనకి ఎన్ని బ్లౌజులు ఒకే సైజు వచ్చినా సరే ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చండి. ఒకసారి రెండైతే కట్ చేయొచ్చండి. అంటే కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కింద మీదని మొత్తము క్లాతులన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసేసుకొని రెండు బ్లౌజులు అయితే ఒకసారి కట్ చేయొచ్చు. కాకపోతే ఒకటి స్క్వేరు ఒకటి రౌండ్ పెట్టమన్నారనుకోండి, అలాంటప్పుడు అయితే మనం కటింగ్ అనేది ఒకసారి కట్ చేయలేము.
అయితే ఇందులోన కొన్ని హ్యాండ్స్ అనేవి సైజు జాకెట్లయినా సరే హ్యాండ్స్ అనేవి కొన్ని షార్ట్ హ్యాండ్స్ పెట్టమంటారు, కొన్ని అయితే ఎల్బో హ్యాండ్స్ పెట్టమంటారు కదండి. ఇందులోనైతే రెండైతే నేను షార్ట్ హ్యాండ్స్ పెట్టాను, ఇదైతే ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను. ఇది చూడండి, ఈ 9 ఇంచెస్ అయితే ఎల్బో హ్యాండ్ పెడుతున్నాను. ఇదిగోండి ఎల్బో హ్యాండ్ కటింగ్ అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చూడండి. ఇదిగోండి 9 ఇంచెస్ ఈ చివర ఆ చివర కరెక్ట్గా పెట్టేసుకొని పైన మనకు ఖర్చు గురించి ఒక 1/4 ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ అనేది 3 ఇంచెస్ అనేది పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, అందువలన. ఇది నడుము లూజ్ అయితే 25.5 వచ్చిందండి. ఈ కటింగ్ అయితే మీకు పెట్టాను, వీడియో చూడండి. ఇగోండి ఇక్కడైతే 1.5 వరకు ఇట్లా పెట్టేసుకొని కరువు స్కేల్ ఉంటుంది కదా, కరువు స్కేల్తోని షేప్ అనేది నీట్గా ఇచ్చేసుకోవచ్చండి. అలాగైతే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా హ్యాండ్ లూజ్ అనేది ఇలా మార్కింగ్ చేసేసుకొని ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది మనము పెట్టేసుకుంటే ఖర్చుల గురించి సరిపోతుంది. లేదంటే 1.5 ఇంచ్ అయినా పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం అండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. లైన్ కరెక్ట్ అంటే మనకి కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా అలాగా లైన్ మీద అయితే మనము అలా కుట్టేసుకొని వచ్చేయచ్చు. ఇగోండి కరువు స్కేల్ తోటి పైన డాట్ దగ్గర ఇలా కరెక్ట్గా మనం 6.5 ఇంచులు ఆర్మ్ రౌండ్ వచ్చింది కదండి, అక్కడ కలిపేసి ఈ విధంగా షేప్ ఇచ్చేసుకొని మనం కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి హ్యాండ్ అనేది. ఇగోండి ఇది ఇలా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అయితే దీనికి లో కటింగ్ అనేది ఇప్పుడు తీయట్లేదండి. ఇది లైనింగ్ క్లాత్ అండి. దీనికి ఒరిజినల్ జాయిన్ చేసేసి అప్పుడైతే మనము లైనింగ్కి ఒరిజినల్ కలిపేసి కుట్టేసుకున్నప్పుడైతే నేను లో కటింగ్ అనేది తీస్తాను. ఇప్పుడైతే తీయట్లేదు. ఇగోండి తర్వాత అయితే తీస్తాను. ఇక్కడైతే ఇగోండి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఓపెన్స్ ఉంటాయి కదండి, ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టేసుకొని సేమ్ ఇందాక ముందు మనం ఎలాగా ముందుగా ఒక బ్లౌజ్ కట్ చేసుకొని ఎలాగా మనం కట్ చేసామో అదే బ్లౌజ్ని మరలా ఇలా పెట్టేసుకొని షేప్ ఇచ్చేసుకొని ఇలా డ్రా చేసుకొని కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. అయితే కొన్ని నెక్లు అనేవి ఫ్రంట్ నెక్లు అనేవి కొంచెం చిన్న డౌన్ పెట్టమంటారు, కొన్ని అయితే పైకి పెట్టమంటారండి. ఒకటి డౌన్ పెట్టాను. ఇదిగోండి ఇదైతే నేను గీస్తుంది అయితే పైకి పెట్టాను, కొంచెం 1/4 ఇంచ్ పైకి పెట్టాలన్నారు. ఇదిగోండి ఇలాగ పెట్టేసి తీసేసి మనం కట్ చేసుకోవచ్చు. మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని ఈ లైనింగ్ అనేది ఒరిజినల్ మీద పెట్టేసి ఒరిజినల్ క్లాత్ ఎప్పుడైనా సరే కొంచెము ఒక 6 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టుగా కట్ చేసేసుకొని మనం జాయిన్ చేసేసాక గమ్ముతోనైనా జాయిన్ చేయొచ్చు, లేదంటే మిషన్ మీదైనా జాయిన్ చేసేసి మిగతా క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఇదైతే లైనింగ్ కట్ చేస్తున్నానండి. ఇలాగా ఒకే సైజు బ్లౌజులు ఇచ్చేటప్పుడు మాత్రం ఒక 2 బ్లౌజులు అయితే లైన్ పెట్టేసి కట్ చేయొచ్చు, ఎక్కువైతే మనం కట్ చేయకూడదు. ఆ 2 బ్లౌజులు కూడా ఒకటి స్క్వేర్ ఒకటి రౌండ్ అన్నారనుకోండి, అది కూడా వేరుగా కట్ చేయాలి. ఇగోండి మొత్తం అయితే బ్లౌజులన్నీ అయితే ఇలా కట్ చేసేసాను. ఇగోండి ఈ వైట్ కలరు, ఆ పింక్ కలరు, ఇలా ఈ గ్రీన్ కలరు మొత్తం బ్లౌజులు ఇవన్నీ అయితే ఒకే కొలండి. కాకపోతే ఒకటి స్క్వేర్ నెక్, ఒకటి ఎల్బో హ్యాండ్స్, ఒకటి షార్ట్ హ్యాండ్స్, ఒకటి రౌండ్ నెక్ ఇట్లా చెప్తారు కదండి, అందువలన ఇలా కట్ చేసుకోవాలి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.